హీరోస్ కి 100 కోట్ల క్లబ్ లో చేరడం కల అయితే పాన్ ఇండియా హీరోల టార్గెట్ 1000 కోట్లు. ఫస్ట్ హాఫ్ లో సౌత్ నుంచి ఒక్క హీరో కూడా ఈ టార్గెట్ ని రీచ్ కాలేదు. అయితే సెకండ్ హాఫ్ లో 1000 కోట్లపై ముగ్గురు హీరోలు కన్నేశారు. ఇంతకీ వాళ్ళెవరు? వీళ్ళ సినిమాలకు 1000 కోట్లు తెచ్చిపెట్టే అంత సత్తా ఉందా? చూద్దాం. రెండేళ్లుగా 1000 కోట్ల కలను హిందీ సినిమాలు మాత్రమే తీరుస్తున్నాయి. 2025లో ధురంధర్ 1300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. ఈ ఏడాది ధురంధర్ 2 1800 కోట్లకు పైగా తీసుకొచ్చింది. రెండేళ్లుగా హిందీ మూవీసే సత్తా చాటుతున్నాయి. 1000 కోట్ల వసూలుతో తెలుగు సినిమా గతంలో దూసుకుపోయినా ప్రస్తుతం వెనకబడిపోయింది. కల్కి తర్వాత తెలుగులో మరొక 1000 కోట్ల సినిమా పడలేదు. ఆ లోటును తీర్చే సత్తా మరొకసారి ప్రభాస్కే ఉంది. ప్రస్తుతం నటిస్తున్న ఫౌజీ డిసెంబర్ 3న రిలీజ్ అవుతోంది. ఫస్ట్ లుక్ తో హైప్ తీసుకొచ్చిన డార్లింగ్, బాహుబలి 2, కల్కి తర్వాత ఫౌజీతో మరొకసారి 1000 కోట్ల మార్కును అందుకుంటాడేమో. కన్నడ ఇండస్ట్రీకి కేజీఎఫ్ 2 1000 కోట్లను పరిచయం చేసింది. కాంతారా చాప్టర్ 1 సూపర్ హిట్ అయినా 850 కోట్లతో ఆగిపోయింది. టాక్సిక్ తో యష్ మరొకసారి 1000 కోట్లు తీసుకొస్తాడన్న కాన్ఫిడెన్స్ తో కన్నడిగలున్నారు. యష్ లాస్ట్ సినిమా వరల్డ్ వైడ్ గా 1200 కోట్లను కలెక్ట్ చేసింది. ఈ ఏడాది తమిళ్లో 1000 కోట్ల ఛాన్స్ రజనీకాంత్ జైలర్ 2కి మాత్రమే ఉంది. రజనీకాంత్ 2.0 723 కోట్లు, జైలర్ 606 కోట్లతో తమిళ్లో టాప్ ప్లేస్ లో ఉన్నాయి. 2.0 6 క్రితమే డివైడ్ టాక్ తో 723 కోట్లు కలెక్ట్ చేసింది. రోబోలా హిట్ టాక్ వస్తే 1000 కోట్లు దాటిది. మరి ఆ లోటును జైలర్ 2 తీరుస్తుందేమో చూడాలి. ఈ ఏడాది ఫస్ట్ హాఫ్ లో ధురంధర్ 2 1800 కోట్లు దాటితే సెకండ్ హాఫ్ లో 1000 కోట్ల ఛాన్స్ మరొక హిందీ మూవీ రామాయణకుంది. టీజర్ నిరుత్సాహపరిచిన రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ ఆశలు రేపింది. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే పాన్ ఇండియాగా రిలీజ్ అవుతున్న రామాయణ 1000 కోట్ల క్లబ్ లో చేరే ఛాన్స్ ఉంటుంది. మరి ఈ మైథలాజికల్ మూవీని ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. హీరోల బర్త్డే వస్తోందంటే రీ రిలీజెస్ తో పాటు సెట్స్ పై ఉన్న సినిమాల నుంచి ఏదో ఒక అప్డేట్ వస్తుందని ఫ్యాన్స్ వెయిట్ చేస్తారు. ఆగస్టులో ముగ్గురు స్టార్స్ మహేష్, చిరంజీవి, నాగార్జున బర్త్డే వస్తోంది. మరి హీరోలు నటిస్తున్న ఏ సినిమాల నుంచి ఎలాంటి ట్రీట్ రానుంది? ఆగస్టులో ముగ్గురు స్టార్స్ బర్త్డేస్ ఉండడంతో అప్డేట్ జాతరకు కౌంటౌన్ 9న మహేష్ పుట్టినరోజుతో మొదలవుతుంది. సూపర్ స్టార్ 2 ఏళ్ల నుంచి పాన్ వరల్డ్ మూవీ వారణాసితో గడిపేస్తున్నాడు. లాస్ట్ ఇయర్ బర్త్డే స్పెషల్ గా లుక్ తో సరిపెట్టిన రాజమౌళి నవంబర్లో వారణాసి టు ద వరల్డ్ పేరుతో దాదాపు 4 నిమిషాల కాన్సెప్ట్ వీడియోను రిలీజ్ చేశాడు. మరి ఈ ఆగస్టు 9న జక్కన్న సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు ఎలాంటి ట్రీట్ ఇస్తాడో చూడాలి. మరి చిరంజీవి బర్త్డే అంటూ ఏదో ఒక అప్డేట్ ఇవ్వడం కామన్. మెగాస్టార్ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో నటిస్తున్నాడు. వాల్తేరు వీరయ్య తర్వాత ఈ హిట్ కాంబో రిలీజ్ కావడంతో ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలున్నాయి. చిరు పుట్టినరోజు సందర్భంగా 22న టైటిల్ తో పాటు గ్లిమ్స్ కూడా రిలీజ్ చేస్తున్నారు. ఆగస్టు 1న బాబీ బర్త్డే సందర్భంగా BTS వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో చిరంజీవి కనిపించలేదు. మెగాస్టార్ లుక్ ఎలా ఉంటుందో గ్లిమ్స్ లో చూపించడానికే బాబీ వీడియోలో చిరంజీవిని మిస్ చేశారు. నాగార్జున హీరోగా గ్యాప్ తీసుకున్నాడు. కుబేరులో ఇంపార్టెంట్ రోల్ తో కూలీలో విలన్ గా నటిస్తూ బిజీగా గడిపేశాడు. విరామం తర్వాత నాగ్ హీరోగా నటిస్తున్న సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. తమిళ తంబి కార్తీక్ దర్శకుడు టబు నటిస్తోందన్న అప్డేట్స్ తప్ప నాగ్ 100వ సినిమా గురించి ఏమీ బయటకు రాలేదు. లెనిన్ రిలీజ్ తర్వాత 100వ సినిమా అప్డేట్ ఇస్తానని నాగ్ చెప్పినా మాట మీద నిలబడలేకపోయాడు. ఏకంగా ఈ నెల 29న పుట్టినరోజు సందర్భంగా టైటిల్ ప్రకటించడంతో పాటు ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారని తెలిసింది. హీరో రొటీన్ గా కనిపిస్తే రిజెక్ట్ చేస్తారు. కమర్షియల్ ఫార్ములా అంటూ మూస కథలతో వస్తే బాక్సాఫీస్ వద్ద చేతులెత్తేయాల్సిందే. ఇవన్నీ ఆలోచించిన ఫ్లాప్ హీరోలు కొత్త స్టోరీ లైన్స్ తో వస్తున్నారు. ఇలా వచ్చిన మెగా హీరో ఎవరో చూసేద్దామా? నవ్విస్తే చాలు అది ఏ జానర్ అయినా సినిమా హిట్ అవుతుంది. సంక్రాంతికి వచ్చిన మనశంకర వరప్రసాద్, అనగనగా ఒక రాజు, నారీ నారీ నడుము ఊరారి సినిమాలు దీన్ని నిరూపించాయి. 6 అడుగుల మాస్ కటౌట్ ఉన్న వరుణ్ తేజ్ వరుస ఫ్లాపుల్లోంచి బయటికి రాలేకపోతున్నాడు. దీంతో యాక్షన్ మాస్ అంటూ రెగ్యులర్ ఫార్మాట్ తో కాకుండా కామెడీని నమ్ముకుని కొరియన్ కనకరాజుగా వస్తున్నాడు. మట్కా ఫ్లాప్ తర్వాత వరుణ్ తేజ్ హారర్ కామెడీ జానర్ ని సెలెక్ట్ చేసుకున్నాడు. మేలపాక గాంధీ దర్శకుడు మిరాయ్ బ్యూటీ రితికా నాయక్ వరుణ్ తేజ్ తో జతకట్టింది. సినిమా సెట్స్ పైకి వెళ్ళడానికి ముందు జానర్ ఏంటో చెప్పడానికి 4 నిమిషాల 20 సెకండ్ల వీడియోను రిలీజ్ చేశారు. యాక్షన్, థ్రిల్లర్, కామెడీ, హారర్, రొమాన్స్ జానర్ పేరు చెప్పడానికి 1 సెకండ్ చాలు. కానీ చిన్న స్టోరీ అల్లి జానర్ ని ప్రకటించారు. ఆ తర్వాత రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్స్ కామెడీ, హారర్ జానర్ తో సినిమాకు హైప్ ని తీసుకొచ్చాయి. వరుణ్ సోలో హిట్ కొట్టి 7 ఏళ్లైంది. 2019లో వచ్చిన గద్దలకొండ గణేష్ తర్వాత సరైన హిట్ లేదు. మధ్యలో F3 వచ్చినా ఈ సక్సెస్ ను వెంకటేష్ తో కలిసి పంచుకోవాల్సి వచ్చింది. ఇక గాంధీవదారి అర్జున, ఆపరేషన్ వ్యాలంటైన్, మట్కా వంటి హ్యాట్రిక్ ఫ్లాప్స్ తర్వాత వరుణ్ ఎలాంటి సినిమాతో వస్తాడు అనుకుంటే ఎవరూ ఊహించిన విధంగా హారర్ కామెడీని ఎంచుకున్నాడు. హీరోతో పాటు డైరెక్టర్ మేర్లపాక గాంధీ కూడా భయంకరమైన ఫ్లాపుల్లో ఉన్నాడు. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ రాజా వంటి వరుస హిట్స్ తర్వాత మేర్లపాక గాంధీ నానితో తీసిన కృష్ణార్జున యుద్ధం, మాస్ట్రో,
లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్లాప్ అయ్యాయి. 2 ఏళ్లుగా గ్యాప్ తీసుకుని ఫస్ట్ టైం హారర్ కామెడీ జానర్ తో ఈ నెల 7న వస్తున్నాడు దర్శకుడు. నిధి అగర్వాల్ కెరియర్ ముగిసినట్టేనా? రాజాసాబ్ రిలీజ్ అయి 7 నెలలు దాటినా ఇంతవరకు మరొక ఆఫర్ దక్కలేదు. తెలుగులోనే కాదు మరే భాషలో కూడా ఒక్క సినిమా లేదు. రాజాసాబ్ ప్రమోషన్లో 3 సినిమాలున్నాయని నిధి చెప్పినా సినిమా డిజాస్టర్ కావడంతో ఆ 3 సినిమాల నుంచి నిధిని తీసేశారా? ఇక మాల్స్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకోవాల్సిందేనా? స్టార్స్ తో జతకట్టే ఛాన్స్ వస్తే సరిపోదు. సక్సెస్ ఉంటేనే క్రేజ్ వస్తుంది, లేదంటే చేతికొచ్చిన ఆఫర్స్ కూడా పోతాయి. ప్రెసెంట్ ఇదే సిచ్యువేషన్ లో నిధి అగర్వాల్ ఉంది. ప్రభాస్, పవన్ కళ్యాణ్ వంటి స్టార్స్ తో నటించే ఛాన్స్ వచ్చినా నిలబడలేకపోయింది నిధి. నిధి అగర్వాల్ ఒక రకంగా లక్కీ హీరోయిన్, మరొక రకంగా చూస్తే అన్లక్కీ. ఇస్మార్ట్ శంకర్ హిట్ అయినా ఛాన్సులు వెంటనే రాలేదు. ఏడాది వెయిట్ చేయగా హరిహర వీరమల్లులో పవన్ తో జతకట్టే ఛాన్స్ వచ్చింది. మరోవైపు రాజాసాబ్లో ప్రభాస్ తో రొమాన్స్ చేసిన ఈ 2 సినిమాలతోనే 3 ఏళ్లు గడిచిపోయాయి. రాజాసాబ్లో సెలెక్ట్ అయి 3 ఏళ్లైనా ఇంతవరకు మరో ఛాన్స్ రాకపోవడం ఈ అమ్మడి కెరియర్ కి శాపంగా మారింది. నిధి ఎన్నో ఆశలు పెట్టుకున్న వీరమల్లు, రాజాసాబ్ డిజాస్టర్స్ కావడంతో నిధిపై ఐరన్ లెగ్ ముద్ర వేసేశారు. దీని నుంచి బయటపడాలంటే ఒక్క హిట్ పడాలి. హిట్ పడాలంటే ముందు ఛాన్స్ రావాలి. ఇప్పుడు అదే పెద్ద సమస్యగా మారింది. ఈ అమ్మని పట్టించుకునే వాళ్లే లేరు. రాజాసాబ్ టైంలో 3 సినిమాలు చేస్తున్నాను అని చెప్పినా ప్రస్తుతం చేతిలో ఒక్కటి లేదు. నిధి ప్రస్తుతం షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ తో గడిపేస్తోంది. చేతిలో సినిమాలున్నా లేకపోయినా అందాన్ని మెయింటైన్ చేయడం అంటే లక్షల్లో ఖర్చు పెట్టాల్సిందే. ఓ ఇంటర్వ్యూలో అందం టాపిక్ రాగా పర్సనల్ వర్కౌట్స్, డైట్, ప్రయాణ ఖర్చులకే నెలకు 5 లక్షలు అవుతుందని తెలిపింది నిధి అగర్వాల్. పర్సనల్ గా బాగోగులు చూసుకోవడానికి ఒకరు, అలాగే పర్సనల్ మేకప్ మ్యాన్ జీతాలు అదనంగా ఉంటాయని తెలిపింది. సినిమాకి కోట్లు తీసుకుంటున్నా ఏడాది తిరగకుండా మెయింటెనెన్స్ కూడా కోట్లలో ఉంటుందని ఇండైరెక్ట్ గా చెప్పుకొచ్చింది నిధి. మరి 2 ఏళ్లుగా కొత్త సినిమా దక్కకపోవడంతో ఈవెంట్స్ తో మేనేజ్ చేస్తోంది. గ్లామర్ గా కనిపిస్తూ నేను ఉన్నానంటూ గుర్తు చేస్తోంది నిధి. 2017లో కెరియర్ స్టార్ట్ చేస్తే 9 ఏళ్లలో 9 సినిమాలు మాత్రమే చేసింది. నటిగా నిరూపించుకోకపోయినా ఇంతకాలం ఎలాగోలా గ్లామర్ తో కెరియర్ ను నెట్టుకొచ్చింది. మరి పవన్, ప్రభాస్ లా కరుణించి ఛాన్స్ ఇచ్చే ఆపద్బాంధవులు ఎవరో చూడాలి. మరి సీజన్ మారినట్టే ఒక్కోసారి ఒక్కొక్కరికి టైం వస్తుంది. కొంతకాలం ప్రకాష్ రాజ్, ఆ తర్వాత జగపతి బాబు విలన్స్ గా తెలుగు ఇండస్ట్రీని ఏలారు. ప్రస్తుతం తమిళ్లో ఓ యాక్టర్ హవా నడుస్తోంది. ఇప్పుడు తెలుగు సినిమాలతో మెప్పించిన ఆ తమిళ డైరెక్టర్ కమ్ యాక్టర్ ఎవరో చూసేద్దామా? 22లో రిలీజ్ అయి హిట్ అయిన కార్తీ సర్దార్ సీక్వెల్ గా సర్దార్ 2 రూపొందుతోంది. మిత్రన్ దర్శకుడు. ఇందులో ఎస్జే సూర్య విలన్ గా నటిస్తున్నాడు. దర్శకుడు కథ చెప్పినప్పుడు సినిమాను తప్పకుండా చేయాలి అనిపించిందని, ఈ క్యారెక్టర్ నన్ను సవాల్ చేస్తోందన్నాడు సూర్య. పవన్ తో ఖుషి, కొమరంపులి, మహేష్ తో నాని మూవీ డైరెక్ట్ చేసిన ఎస్జే సూర్య ప్రస్తుతం యాక్టర్ గా బిజీగా ఉన్నాడు. ఏ క్యారెక్టర్ ఇచ్చినా జీవించేయడంతో ఎంత అడిగితే అంత ఇచ్చేస్తున్నారు. సరిపోదా శనివారంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు. విలన్ గా వరుస హిట్స్ తో టాప్ చైర్ కు గట్టి పోటీ ఇచ్చాడు సూర్య. విశాల్ ఎన్నో ఫ్లాపుల తర్వాత ఎస్జే సూర్యతో కలిసి నటించిన మార్క్ యాంటోనీతో 100 కోట్లు చూశాడు. జగత్తాండర్ 2లో ఎస్జే సూర్య పర్ఫార్మెన్స్ గురించే అందరూ మాట్లాడుకున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా సూర్య ఫుల్ డిమాండ్ లో ఉన్నాడు. దీంతో పాటే రెమ్యూనరేషన్ కూడా పెరిగిపోయి 10 కోట్లకు చేరింది. 10 ఏళ్లుగా మెగాఫోన్ పట్టకపోయినా యాక్టర్ గా టాప్ పొజిషన్ కు చేరాడు సూర్య. ప్రస్తుతంలో తెలుగులో నటించకపోయినా తమిళంలో సర్దార్ 2తో పాటు జైలర్, బ్రో కోడ్, కిల్లర్ మూవీస్ చేస్తున్నాడు సూర్య. బాక్స్ ఆఫీస్ లో మరిన్ని అప్డేట్స్ ఏమన్నాయో చూసేద్దాం. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ఇండియాలో పాత హాలీవుడ్ మూవీస్ రికార్డులన్నింటినీ బ్రేక్ చేసింది. అవెంజర్స్ ఎండ్ గేమ్ ఇండియాలో 52 కోట్లు కలెక్ట్ చేయగా స్పైడర్ మ్యాన్ ఫస్ట్ డే 60.60 కోట్ల నెట్ కలెక్ట్ చేసింది. వీకెండ్ నాటికి 200 కోట్ల మార్క్ దాటనుంది. అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, అఖల్ రాజ్ ముఖ్య పాత్రలో నటించిన క్రేజీ కళ్యాణం టీజర్ ను రిలీజ్ చేశారు. భద్రప్ప గాజుల దర్శకత్వంలో జగన్మోహన్ రెడ్డి ఈ సినిమాను నిర్మించాడు. వరుస ఫ్లాపుల్లో ఉన్న సల్మాన్ ఖాన్ దిల్ రాజు సినిమా కోసం ఏకంగా 50 కోట్ల రెమ్యూనరేషన్ తగ్గించాడన్న టాక్ వినిపిస్తోంది. సల్మాన్, నయనా జంటగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతుంది. సినిమాకు 120 కోట్లు తీసుకున్న సల్మాన్ ఈ చిత్రానికి 70 కోట్లే తీసుకున్నాడట.